ఉత్తరాంధ్ర కళాకారులతో రూపొందించిన ఉతుకు పిండు ఆర్ఐ ఆల్బం మంచి ఆదరణ పొందుతుందని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులు ఆకాంక్షించారు. కళాభారతి ఆడిటోరియంలో ఉతుకు పిండు ఆర్ఐ టైటిల్తో యాదవ్ కుమార్ దర్శకత్వంలో ధనుంజయ్ హీరోగా నటించిన ఆల్బంను ఆయన ఆవిష్కరించారు. సుమారు 400 మంది ఉత్తరాంధ్ర కళాకారులతో ఆల్బం రూపొందించడం అభినందనీయమన్నారు. కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటివి ఎంతో దోహదపడతాయని చెప్పారు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో నూతన ప్రయోగాలు చేస్తున్నానని హీరో ధనుంజయ్ అన్నారు. విశాఖపట్నం కళాభారతిలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ని సోదరులు ధనుంజయ్ హీరోగా, యాద్ కుమార్ డైరెక్షన్లో సుమారు 400 మంది ఆర్టిస్టులతో, అది కూడా ఉత్తరాంధ్ర కళాకారులు అందరితో కలిపి ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో కళాకారులకి మీద ఉన్నటువంటి వాళ్ళకి కమిట్మెంట్ కానీ, కళాకారులు విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర అందరినీ అందులో యాక్ట్ చేయించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది. టైటిల్ ఉతుకు పిండు ఆర్ఐ చాలా చక్కగా వచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మేము ఈరోజు విశాఖపట్నం కళాభారతి వేదికగా ఒక మంచి మ్యూజికల్ వీడియో ఆల్బమ్ అనేది లాంచింగ్ జరిగింది. సో దీని పేరేమో ఉతుకు పిండు ఆర్ఐ. దీనికి మన విశాఖపట్నం ప్రముఖ దర్శకులు యాదవ్ కుమార్ గారు దర్శకత్వం వహించారు. అలాగే నిస్సి జస్టిన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. పల్సర్బైక్ రమణ గారు అండ్ అమిత్ గారు పాడారు. సో ఎంతోమంది, అంటే దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది కళాకారులు, టెక్నీషియన్స్ ఈ యొక్క ఆల్బంలో నటించడం కానీ టెక్నికల్గా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర నుంచి, మన విశాఖపట్నం నుంచి ఒక మంచి ఆల్బమ్ అనేది బయటికి వెళ్ళాలి. ఉతుకు పిండు ఆర్ఐ సాంగ్ ఇది ఒక సోషల్ మీడియాకి చాలా యూజ్ అయిన సాంగ్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటి అని, సో ఇదంతా ఈ సాంగ్లో ఉంది. సో ఈ సాంగ్ మీ అందరూ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. సో మా టీం అందరూ చాలా కష్టపడి ఈ సాంగ్ చేశారు. మోస్ట్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ మన వైజాగ్ వాళ్ళు, మన వైజాగ్ ఆర్టిస్ట్, మన వైజాగ్ వాళ్ళందరినీ మీరందరూ ముందుకు తీసుకెళ్తారని